New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. గురుగారు ఎస్ అనే లెటర్తో చాలా మందికి నేమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, కానీ ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం ఎస్ అనేది అంత మంచి లెటర్ ఏం కాదు అని చెప్పి. సో దానికి చెప్పండి గురుగారు. ఇది కూడా ఒక అపోహేనండి. అంతే ఎస్ అనే అక్షరం మంచిది కాదు అనడం కరెక్ట్ కాదు. ఓకే. ఎస్ అనే అక్షరంతో అదృష్టవంతులు మహర్జాతకులు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఎస్ అండ్ అసలు మన హిందూ పేర్లలో శ్రీ అనే పేరు మొదలయ్యే పేర్లే అనేకం ఉంటాయి. అవును. ఎస్ అనే అక్షరం శ్రీ అనే అక్షరం కంపల్సరీ ఉంటుంది. అదే. దాని టోటల్ సంఖ్యాబలం లెక్క పెట్టుకోవాలి, కానీ ఎస్ అనేది చెడ్డ పేరు. అంటే వీళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే ఎస్ అనేది ఇట్లా ఉంపులు తిరిగి ఉంటుంది, ఫస్ట్ ఇలా ఉంటుంది, తర్వాత కిందకి దిగుతుంది, ఆ తర్వాత నుంచి వెనక్కి చూస్తుంది, ఇవన్నీ జీవితంలో చూస్తాయని అంటారు. అదే. ఇది అంతగా ప్రభావం చూపించదు. ఓకే. ఎస్ అనేది చాలా మంచి అక్షరం. మంచి ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటి? ఒక పాజిటివ్ వర్డ్ అది. అవును. ఎస్ అనేది ఒక పాజిటివ్ వర్డ్. రైట్ అని కరెక్ట్. ఎవరైనా ఎస్ అంటారు. ఎస్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ. సంఖ్యాబలం ప్రకారం చూసుకున్నా కూడా ఒక సిస్టంలో 3వ నెంబరు, ఇంకో సిస్టంలో 1వ నెంబరు. ఓకే. 3వ నెంబరు మంచిదే, 1వ నెంబరు మంచిదే. కానీ ఈ ఏదోటి సంథింగ్ మీడియాకి కంటెంట్ ఇవ్వాలి కాబట్టి రకరకాలు కనిపెట్టి మాట్లాడుతున్నారు అనేది ఓకే. తెలుసుకోవాలి. అంటే న్యూమరాలజీ ప్రకారం నెగిటివ్ నెంబర్స్ మన పేరులో ఉండకూడదు. ఓకే. నెగిటివ్ నెంబర్స్ మన ఫోన్ నెంబర్లో కానీ, ఇంటి నెంబర్స్లో కానీ, వెహికల్ నెంబర్స్లో కానీ ఉండకూడదు. ఓకే. నా లక్కీ నెంబర్ 9 అని చెప్పి ఎవరైనా 99 అనే నెంబరు వెహికల్కి తీసుకున్నారనుకోండి, 99 అంటే 18వ నెంబరు, ఖచ్చితంగా ఆ కారు యాక్సిడెంట్ అయి తీరుతుంది. ఓకే. 9 ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పి వింటూ ఉంటాము. 9 ఫ్యాన్సీ నెంబరు. అవును. 9లో 9 మంచిదే, ఓకే. 27 మంచిదే, 45 మంచిదే, 54 మంచిదే. సో మంచివి కానీ ఉంటాయి. 18 మంచిది కాదు, 36 మంచిది కాదు, ఓకే. 63 మంచిది కాదు. అంటే 9 సిరీస్ లో కూడా కొన్ని బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. డబల్ డిజిట్స్ లో వచ్చే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ఉండకూడదు. ఉన్నప్పుడు ఖచ్చితంగా అది 9 మీకు లక్కీ నెంబర్ అయినా అది యాక్సిడెంట్స్ని క్రియేట్ చేస్తుంది.